హిందుత్వాన్ని దెబ్బతీయడానికి ధర్మస్థలం మీద జరిగినటువంటి కుట్రలు, ఆ కుట్రల్లో భాగంగా అక్కడ ఏదో ఎముకలు ఉన్నాయి, లేకపోతే చంపి పాతేశారు, ఆడపిల్లలను అత్యాచారాలు చేశారంటూ అరాచక ప్రచారం చేసి, దుష్ప్రచారం చేసి, ప్రపంచవ్యాప్తంగా బద్నాం చేసి, ఆ తర్వాత ఏమీ లేదని తేలాక ఆ వార్తలు కూడా రాయకుండా దాచేస్తున్నటువంటి అంతర్జాతీయ మీడియా సాక్షిగా హిందుత్వం మీద జరిగినటువంటి కుట్రకి వేదికైనటువంటి ఆ ధర్మస్థల ప్రదేశం దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ధర్మస్థలం మీద తప్పుడు ఆరోపణలు ప్రచారం జరుగుతుందని హిందూ సంస్థల సంఘాల ప్రతినిధులు తమ ఆక్రోశాన్ని, నిరసన వేర్వేరు విధాలుగా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ధర్మస్థలకు మద్దతు ప్రకటించారు. దేవాలయానికి ఆయన గురువారం సాయంత్రం సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటలకి రాబోతున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకుని ఆలయం ముందు హారతి సేవలో పాల్గొంటారు. ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేని కలిసి శ్రీక్షేత్రకు మద్దతుగా తామున్నామని ప్రకటించేందుకు ధర్మస్థలకి వస్తున్నారంటూ ఆలయ ప్రతినిధులు ప్రకటించారు.